Hello class 10 students. Welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. How are you all? అండ్ ఈ రోజు వీడియోలో మనం ఏ కొత్త కాన్సెప్ట్ ని డిస్కస్ చేయట్లేదు బికాస్ మనందరికీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి అండ్ ఇంకొక 1 వీక్ 10 days లో మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కి అపియర్ అవుతున్నారు. ఈ పాటికి మీరు చాలా ఎగ్జామ్స్ కూడా ఇచ్చేస్తుంటారు, మాక్ టెస్ట్లు కానీ ప్రీ ఫైనల్స్ కూడా ఇచ్చేస్తుంటారు కదా. బట్ ఎంతైనా లాస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు ఎంతో కొంత నర్వస్నెస్ ఉంటుంది. మనం అన్ని చాప్టర్స్ కవర్ చేసామా, సరిగ్గా రాయగలమా, లేకపోతే ఇంకేమైనా టాపిక్స్ ని వదిలేసామా, ఇట్లాంటి టెన్షన్స్ అనేవి ఉంటాయి. సో అందుకే లాస్ట్ ఎగ్జామ్స్ కి ముందు మీరు ఎట్లాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్రతి చాప్టర్ నుండి ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఒకసారి రిఫర్ చేసినట్లయితే ప్రతి చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది, రైట్. సో దానివల్ల మనకి ఏంటి ఒక చిన్న అవగాహన వస్తుంది. ఒక చాప్టర్ నుంచి క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు, మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి, సో దానికి రెడీగా ఉంటాం. సో ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ని నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ ఏపీ బోర్డ్ అండ్ టిఎస్ బోర్డ్ కి సంబంధించిన లాస్ట్ ఒక 5 to 8 years క్వశ్చన్ పేపర్స్ ని రిఫర్ చేసి అందులో ఈ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఆన్సర్ చేయగలరా లేదా, ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ ని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. గాట్ ఇట్. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ వీటి వెయిటేజ్ అనేది మనకి ఏపీ బోర్డు టిఎస్ బోర్డు రెండు కలిపించాను కాబట్టి సో ఒక బిట్ లో ఒక బోర్డు లో 1 మార్క్ ఉంటుంది, ఈ బిట్ ఇంకొక బోర్డు లో 2 మార్క్స్ ఉంటుంది. సో నేను అట్లా మార్క్స్ వైజ్ గా డిఫరెన్షియేట్ చేయలేదు, బట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లాగా ఇచ్చాను. సో ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీరు కంప్లీట్ గా పెద్ద ఎస్సేస్ ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 or 2 lines లో ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఈ చాప్టర్ నుంచి మెయిన్ గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్ కి ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ కాన్కేవ్ మిర్రర్ కి కాన్వెక్స్ మిర్రర్ కి డిఫరెన్సెస్ ఏంటి, యూజెస్ ఏంటి అండ్ వర్చువల్ మిర్రర్ ని మనం ఫోటో కెమెరాతో క్యాప్చర్ చేయగలమా లేదా అండ్ ఇంకా ఇందులో నుంచి క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు అంటే సో పోజ్ ఎ క్వశ్చన్ టు యువర్ ఫ్రెండ్ అని అంటారు. సో పోజ్ ఎ క్వశ్చన్ టు అండర్స్టాండ్ అ కాన్సెప్ట్ అంటారు. సో ఇట్లాంటి కాన్సెప్ట్ ఇది ఒకవేళ కాన్కేవ్ మిర్రర్ అండ్ ప్లేన్ మిర్రర్ కర్వ్డ్ మిర్రర్స్ అండ్ ప్లేన్ మిర్రర్స్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ ని రేస్ చేయమని అనొచ్చు. లేదంటే ఈ చాప్టర్ లో మనకి చాలా రే డయాగ్రామ్స్ ఉంటాయి కదా, సో ఈ రే డయాగ్రామ్స్ ఇచ్చి అది కంప్లీట్ అయినా చేయమని అడుగుతాడు ఇలా. లేదంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఇచ్చిన యాంగిల్ ని బట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ని రిఫ్లెక్షన్ ని చెప్పమని అడుగుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇది ఎప్పుడు తెలుస్తుంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలిస్తే తెలుస్తుంది. గాట్ ఇట్. సో ఇది కంప్లీట్ గా 90 degrees అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇక్కడ ఇన్సిడెన్స్ 30 degrees ఉంటుంది. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో మనకి చెప్పే విషయం ఏంటి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ ఈక్వల్ కదా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉంటే ఇది కూడా 30 degrees ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, స్టేట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్, నేను ఇందాక చెప్పాను కదా వర్చువల్ ఇమేజ్ కానీ రియల్ ఇమేజ్ కి మధ్యలో అడగొచ్చు, కాన్వెక్స్ కి కాన్కేవ్ కి మధ్యలో అడగొచ్చు, లేదంటే ప్లేన్ మిర్రర్ కి కర్వ్డ్ మిర్రర్స్ కి మధ్యలో అడగొచ్చు. ఎక్కడైనా ఇట్లాంటి డిఫరెన్సెస్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు అంటే ఒక సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ లేకపోతే నీ బ్రదర్ 3rd class or 4th class లో చదువుతున్నారు అండ్ వాళ్ళకి ఇట్లాంటి మిర్రర్స్ ని డిఫరెంట్ మిర్రర్స్ ని చూసినప్పుడు చాలా డౌట్స్ వచ్చింది. అప్పుడు వాళ్ళు రేస్ చేసే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఇది 1 or 2 క్వశ్చన్స్ ఇస్తే సరిపోతుంది మనకి. ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ అండ్ ఫార్ములా కూడా అడుగుతారు. అప్పుడు ఓన్లీ మిర్రర్ ఫార్ములా అంటే ఏంటి, మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి అండ్ రిలేషన్ బిట్వీన్ మిర్రర్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏంటి, r/2. ఓకే, ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. అండ్ ఈ రే డయాగ్రామ్ గుర్తుందా మీ అందరికి, ఇక్కడ ఏంటి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, కాన్కేవ్ మిర్రర్ ఇచ్చి ఇమేజ్ ని ఎక్కడ ప్లేస్ చేశారు, బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్ ప్లేస్ చేశారు. అండ్ ఇప్పుడు దీన్ని మనల్ని కంప్లీట్ చేయమంటున్నారు. ఏం చేస్తారు ఇక్కడ, మీరు ఒక ప్యారలల్ లైన్ తీసుకొని దాన్ని సెంటర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. ఇవి రెండు ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతాయో మనకి అక్కడ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ సి ఫామ్ అవుతుంది. దీన్ని కంప్లీట్ గా డ్రా చేయాలి, అంతే. ఏం రాయాల్సిన పని లేదు, జస్ట్ డయాగ్రామ్ ని కంప్లీట్ చేయాలి. ఓకే. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే డ్రా ది రే డయాగ్రామ్ టు షో ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్. అంటే ఇక్కడ మనకి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చారు అండ్ ఆ ఆబ్జెక్ట్ ని ఎంత దూరంలో ప్లేస్ చేశారు ఇచ్చారు అండ్ దాని తర్వాత ఏ మిర్రర్ అది కాన్వెక్స్ కాన్కేవ్ ఇచ్చారు అండ్ దాని రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఫోకల్ లెంత్ కూడా తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ తో మనల్ని ఇమేజ్ మాత్రమే డ్రా చేయమన్నారు, అంటే రే డయాగ్రామ్ మాత్రమే డ్రా చేయమన్నారు.
ఎట్లాంటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఎందుకంటే ఇది 1 మార్క్ ఇచ్చిన క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. డస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ చేంజ్ వెన్ ఇట్స్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్? ప్రెడిక్ట్ అండ్ రైట్ ది రీజన్. జనరల్ గా ఇది ఎక్కడ వస్తుందనంటే లెన్సెస్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి అక్కడ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మిర్రర్స్ కి కూడా చేంజ్ అవుతుందా అనే క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం రాస్తాం? నో, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ డస్ నాట్ చేంజ్ వెన్ ది medium surrounding medium changes. It only depends on the angle of incidence and the nature of the mirror, right? కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? నో. అండ్ ఇక్కడ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్, ఒక మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చి, ఇది ఒకటనే కాదు, ఇక్కడ కేవలం నేను ఒక వాల్యూనే తీసుకున్నాను, బట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎవ్రీ పేపర్ లో ఉన్నాయి. ఓకే, మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఉండొచ్చు. ఓకే, సో 2 ఉన్నప్పుడు ఎంత, అండ్ 0.5 ఉన్నప్పుడు ఎంత, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ వాల్యూస్ ఇచ్చి ఈ 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ని బట్టి మనం ఏమేమి చెప్పొచ్చు? క్యారెక్టరిస్టిక్స్ చెప్పొచ్చు, ఇమేజ్ వర్చువల్ రియల్ నేచర్ చెప్పొచ్చు, అండ్ హైట్, ఇక్కడ సైజ్ చెప్పొచ్చు, రైట్? సో ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఒక్క మ్యాగ్నిఫికేషన్ వాల్యూతో కూడా చెప్పొచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక షార్ట్స్ చేద్దాం మనం. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. యువర్ ఫ్రెండ్ హ్యాస్ డౌట్ అబౌట్ వెదర్ అ కాన్కేవ్ మిర్రర్ అండ్ ఆర్ అ కాన్వెక్స్ మిర్రర్ యూస్డ్ యాజ్ రేర్ వ్యూ మిర్రర్. ఓకే, రేర్ వ్యూ మిర్రర్ లాగా ఏది యూస్ చేస్తారో అండ్ క్వశ్చన్స్ క్లారిఫై చేయడానికి క్వశ్చన్స్ అడగండి అని అన్నారు కదా. ఇక్కడ మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, ఓన్లీ క్వశ్చన్ మాత్రమే అడగాలి. వాట్ క్వశ్చన్స్ అని అడిగాడు కాబట్టి ఇక్కడ ఇది ఎన్ని మార్క్స్? షార్ట్ ఆన్సర్ కాబట్టి అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అడిగితే సరిపోతుంది. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మళ్ళీ అవి రాంగ్ అయితే మార్క్స్ పోగొట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు. సో ఇది బెటర్, అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ అడిగండి. 3 to 4 వీలైతే మాత్రమే 4 రాయండి. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ చూసారా, ఇది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చాడు అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది చాలా ఫేమస్, షార్ట్ ఆన్సర్ కి రావడానికి చాలా అవకాశం ఉంది. అండ్ ఇక్కడ 4th క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు? ఫైండ్ అవుట్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ దేర్ ఇస్ నో సన్లైట్. సన్లైట్ లేనప్పుడు మనకి ఏ ఎక్స్పెరిమెంట్ ని యూజ్ చేసి ఈ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తామని అడుగుతున్నారు. ఏంట ఎక్స్పెరిమెంట్? ఒక టేబుల్ తీసుకొని దానిపైన ఈ కాన్కేవ్ మిర్రర్ ని ప్లేస్ చేసి దాని దగ్గరలో ఒక ఏం ప్లేస్ చేస్తున్నాం? క్యాండిల్ ని పెట్టి మిర్రర్ ని టువర్డ్స్ జరుపుతూ ఒక ఇమేజ్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం కదా, ఒక లెన్స్ ఒక ప్లేన్ మధ్యలో పెట్టి. ఓకే, సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి రాయాలి. అండ్ ఇక్కడ సేమ్ అగైన్ మళ్ళీ చూడండి ఎన్నిసార్లు వచ్చింది ఇది. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చారు, రైట్? అండ్ దాని 4 క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ డైరెక్ట్ గా 4 క్యారెక్టరిస్టిక్స్ అడుగుతున్నారు. గాట్ ఇట్? అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే యాక్టివిటీస్ అడగొచ్చు. ఓకే, యాక్టివిటీస్ అడుగుతారు, లేదంటే ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఆర్ ఎల్స్ రే డయాగ్రామ్స్ అడుగుతారు. ఓకే, సో వీటన్నిటికీ మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి ఈ చాప్టర్ నుండి. గాట్ ఇట్? అండ్ ఈ చాప్టర్ లో పెద్దగా ఫార్ములాస్ ఏమీ లేవు. ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి మనకి? 2 ఫార్ములాస్ ఉన్నాయి, రైట్? ఫార్ములా ఏదేంటి? మిర్రర్ ఫార్ములా ఒకటి అండ్ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, రైట్? సో ఈ 2 ఫార్ములాస్ నుండి వచ్చిన ప్రాబ్లమ్స్ ని మీరు ప్రాక్టీస్ చేయగలరు. చాలా తక్కువగానే ఉంటాయి అండ్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. సో దీన్ని ట్రై చేయండి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు సాల్వ్ చేసే ఉంటారు, బట్ గుర్తుండకపోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ ని ట్రై చేయండి, న్యూమరికల్స్. అండ్ యాక్టివిటీస్ ఏమేమి అడుగుతారు? సో రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి ఈ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక యాక్టివిటీ ఉంటుంది, రైట్? దాన్ని అడుగుతున్నారు. లేదంటే ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏంటంటే వాల్యూస్ ఇస్తారు. ఓకే, సో రేడియస్ కానీ లేకపోతే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఇట్లాంటి వాల్యూస్ ఇస్తారు అండ్ దానికి తగ్గట్టుగా మనం ఒక రే డయాగ్రామ్ ని డ్రా చేయమంటారు. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమీ ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొని మనం ఇమేజ్ ని డ్రా చేయడం మాత్రమే మన పని. ఓకే, అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కి వచ్చింది. చూడండి, ఎక్స్పెక్ట్ చేయగలరా మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ ని ఈ వీక్ లో? బట్ స్టిల్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకేం అడగొచ్చు? ప్రొసీజర్స్. మళ్ళీ చెప్పాను కదా, ఓన్లీ ప్రొసీజర్, అబ్జర్వేషన్ లేదంటే కన్క్లూజన్ ఇట్లా సపరేట్ గా కూడా అడుగుతారు. బట్ మనం లాంగ్ ఆన్సర్ కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి డయాగ్రామ్ అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ ప్రొసీజర్ ఇట్లాంటి హెడ్డింగ్స్ అన్ని పెట్టి క్లీన్ గా రాస్తే సరిపోతుంది. గాట్ ఇట్? సో గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ ది ప్రీవియస్ ఏపీ అండ్ టిఎస్ బోర్డ్ లో ఉన్న లాస్ట్ ఒక 5 to 8 years పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఎట్లా అడిగినా కూడా
క్వశ్చన్ ని అటెంప్ట్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ గైస్, ఐ మీన్ నెక్స్ట్ వీడియో. దాంట్లో మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ స్పెరికల్ లెన్సెస్ చాప్టర్ కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. గాట్ ఇట్? సో కీప్ లెర్నింగ్ అండ్ బై. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ గైస్.